హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక ప్రస్తుతం అనగా ఈరోజు డిసెంబర్ 31 తారీఖున అండ్ రేపు జనవరి 1 ఈ 2 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఎక్కడైనా వర్షాలు పడేందుకు అవకాశం ఉందా లేదా? సో, ఒకవేళ పడినట్లయితే ఎక్కడెక్కడ పడుతుంది? అండ్ దీంతో పాటుగా చలి తీవ్రత అనేది ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండి పొగమంచు కురిసేందుకు అవకాశాలు ఉండొచ్చు. ఇక రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయా? ఈ వివరాలన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి గైస్. మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో అడగండి. సో, చాలామంది రైతులు క్లియర్‌గా ఉండేటువంటి వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. కమెంట్స్‌లో చాలా బాగా రెస్పాండ్ అయితే అవుతూ ఉన్నారు. సో, మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు ఈ వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ మొత్తం కూడా జెన్యూన్‌గా అయితే మీకు అందజేస్తూ ఉంటాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను గైస్. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తాజాగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంది? ఎక్కడైనా వర్షాలు పడేందుకు అవకాశాలు ఉన్నాయా? సో, ఒకవేళ పడినట్లయితే ఎక్కడెక్కడ పడుతుంది? సో, ఈ వివరాలన్నిటి గురించి కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. ఇక ప్రస్తుతానికి మనకు ఈ చెన్నైకి, తమిళనాడుకి ఆనుకొని అల్పపీడనం అయితే ఒకటి కొనసాగుతూ ఉంది. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి శాటిలైట్ ఇమేజ్‌లో కూడా గమనించొచ్చు. ఇది ఈరోజు ప్రస్తుతం ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట. సో, ఇది గత 2, 3 రోజుల నుంచి ఇక్కడ బంగాళాఖాతంలో ఏర్పడి, సో, ఈ దిశగా ఏర్పడి ఇలా కదులుతూ రావడం జరిగింది. సో, ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈరోజు తమిళనాడు, చెన్నైకి దగ్గరగా అయితే వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు మీరు. సో, మనకు చెన్నైకి దగ్గరగా వచ్చింది కాబట్టి, ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సూళ్ళూరుపేట, తడ, నాయుడుపేట, అలాగే కోటవాకాడు, శ్రీహరికోట, వెంకటాచలము, గూడూరు, దాని తర్వాత నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, ఇటు సైడ్ వెంకటగిరి, రాపూరు, శ్రీకాళహస్తి. సో, ఈ ప్రాంతాలకు అక్కడక్కడ తేలికపాటి జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. క్లైమేట్ మొత్తం కూడా మబ్బులతో కప్పబడి వాతావరణంలో మార్పులనేటువంటివి వచ్చి, సో, మాక్సిమం మనకు ఈ ప్రాంతాలకు వరకే కొంచెం ఎఫెక్ట్ అయితే ఉండేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే చెన్నై ఇక్కడుంది. సో, ఆల్మోస్ట్ ఆల్ చెన్నైలోకి ఈ అల్పపీడనం అనేది ఎంటర్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు సర్కిల్ లాగా. ఇక చెన్నై దగ్గరగా రావడం జరిగింది కాబట్టి, మనకు దీని ఎఫెక్ట్ వలన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ వర్షాలు అనేటువంటివి అక్కడక్కడ మోస్తరుగా పడేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చనమాట. తేలికపాటి జల్లులు లేదా మోస్తరుగానే పడే అవకాశం అయితే ఉండొచ్చు తప్పకుండా. ఇక ఈరోజు రాత్రికి ఎలా ఉంటుంది వాతావరణం అనేది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గనుక చూసుకున్నట్లయితే మాక్సిమం మనకు ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉండి పొగమంచు కూడా కురుస్తుందన్నమాట. అండ్ దీంతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఈ చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాంతాలకు కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉండి పొగమంచు కప్పుకొని ఉండి వాతావరణం మొత్తం కూడా మేఘాలతో మేఘావృతమయ్యి ఉండి చల్లదనంగా అయితే ఉంటుంది. సో, ఈరోజు రాత్రికైతే వర్షం ఉండదు. సో, ఇక్కడ ఏర్పడినటువంటి అల్పపీడనం అనేది మళ్ళా మనకు కొంచెం వెనక్కి రావడం అయితే జరిగింది. సో, ఇప్పుడు ప్రస్తుతానికొచ్చేసి ఇక్కడి దాకా అయితే విస్తరించి ఉండడం జరిగింది. బట్ రాత్రి అయ్యే టైంకి ఒక 8, 9, 10 ఆ టైం కల్లా ఈ అల్పపీడనము కొంచెం మళ్ళా వెనక్కైతే రావడం జరిగింది కాబట్టి అప్పుడు ఆ టైంలో వర్షాలు ఉండవు. బట్ మనకు క్లైమేట్ మొత్తం కూడా చల్లదనంగా ఉండి చలి తీవ్రత ఎక్కువగా ఉండి పొగమంచు కురుస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది మనకు ఈరోజు రాత్రికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజు. సో, ఇలా అయితే ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసినట్లయితే మనకు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉండి హ్మ్, పొగమంచు కూడా కురుస్తుందన్నమాట లైట్‌గా కొంచెం. ఓకేనా? ఇక రేపు అనగా జనవరి 1 తారీఖున వాతావరణం ఎలా ఉంటుంది? సో, మరలా మనకు ఈ అల్పపీడనం ఎఫెక్ట్ వలన వర్షాలు పడతాయా రేపు అంటే అది ఇప్పుడు చూద్దామండి. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి శాటిలైట్ ఇమేజ్ ద్వారా. మనకు రేపు ఎర్లీ మార్నింగ్ 6, 7 ఆ సమయంలో గనక చూసినట్లయితే వెదర్ ఎలా ఉంటుంది అంటే మనకు మాక్సిమము ఈ గుంటూరు, బాపట్ల, కావలి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురము ఓకేనా?
ఈ కడప, కర్నూలు, రాయచోటి ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఎక్కువగా చలి తీవ్రత ఉండి పొగమంచు కురుస్తుందండి ఎక్కువగా. సో, మీరిక్కడ గమనించొచ్చు. మొత్తం కూడా పొగ కమ్ముకొని పొగమంచులాగా వైట్‌గా. సో, రేపు ఎర్లీ మార్నింగ్ ఇలా ఉంటుంది మనకు సిచ్యువేషన్ అనేది. ఈ విశాఖపట్నం అండ్ అలాగే ఈ విజయవాడ, విజయనగరము, దాని తర్వాత కాకినాడ, రాజమహేంద్రవరం ఈ ప్రాంతాలకు కూడా ఉంటుంది ఎఫెక్ట్. బట్ లైట్‌గానే ఉంటుంది. మాక్సిమం మనకు ఈ దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాలకు మాత్రం ఎక్కువగా ఎఫెక్ట్‌గా ఉంటుంది రేపు మార్నింగ్ మనకు. వెదర్ వచ్చేసి చల్లగా ఉండి, మంచు తీవ్రత ఎక్కువగా ఉండి, పొగమంచు కూడా కురుస్తుంది. సో, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు కూడా ఇలాగే ఉంటుంది సిచ్యువేషన్ అనేది. రేపు ఎర్లీ మార్నింగ్ సంగతి చెప్తూ ఉన్నానండి. ఇక మీరిక్కడ గమనించొచ్చండి, ఈ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం మరలా మనకు ఈ తమిళనాడు ఆ ప్రాంతాలకు లోపలికైతే రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. సో, ఇక చెన్నైకి ఎఫెక్ట్ ఉంటేనే ఖచ్చితంగా మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలకు మాత్రం ఎఫెక్ట్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా ఇది. అండ్ అలాగే రేపు మధ్యాహ్నం 11, 12, 1 గంట ఆ సమయంలో వాతావరణం అనేది ఎలా ఉంటుందో ఈ వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో గనక అబ్జర్వ్ చేసినట్లయితే, సో, ఈ బంగాళాఖాతంలో కొనసాగుతూ ఉన్నటువంటి అల్పపీడనము సో, మరి కాస్త మనకు ఈ దిశగా అయితే విస్తరించడం జరిగింది. సో, మళ్ళా మనకు రేపు మధ్యాహ్నం ఆ సమయంలో ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ ప్రాంతాలకు అక్కడక్కడ తేలికపాటి జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు లేదా మోస్తరు వర్షాలు నమోదవుతాయి. అండ్ ఈవెన్ చెన్నైకి కూడా తప్పకుండా వర్షాలు పడతాయి. ఇక రిమైనింగ్ ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు, రాయలసీమ జిల్లాలకు అంత ఎఫెక్ట్ ఉండదు. బట్ వాతావరణం వచ్చేసి చల్లదనంగా ఉంటుంది. లైట్ ఎండ్ అయితే ఉంటుందన్నమాట. బట్ వీటికి మాత్రం కొంచెం ఉష్ణోగ్రతలు అనేటువంటివి ఎక్కువగానే ఉండొచ్చు. ఇక హైదరాబాదు ఈ ప్రాంతాల సంగతి చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్‌లో సో, మనకు దీనికి ఎఫెక్ట్ అయితే ఉండదు. రెయిన్స్ అనేటువంటివి అస్సలు పడవు ఈరోజు, రేపు. బట్ ఏంటంటే పొగమంచు ఎక్కువగా ఉంటుంది. అది ఎప్పుడెప్పుడు ఉంటుందని కూడా మీకు చెప్పాను. ఓకేనా? రేపటి రోజున కూడా వర్షాలు లేవన్నమాట తెలంగాణ స్టేట్‌లో ఎక్కడ. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటే ఎఫెక్ట్ అయితే ఉంటాయి. అది కూడా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాలకు మాత్రమే. సో, ఫైనల్‌గా వచ్చేసి వెదర్ రిపోర్ట్స్ అన్నీ ఇట్లా అయితే ఉన్నాయండి. మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ అందజేస్తూ ఉంటాను డైలీ. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.